ఒకప్పుడు ఎడ్ల బండ్లతో ఆరంభమైన మేడారం జాతర విశిష్టత ఇప్పుడు హెలికాప్టర్ స్థాయికి చేరుకుంది. జాతరకు వచ్చే భక్తులకు హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో తుంబి ఎయిర్లైన్స్ ఈ సేవలు అందిస్తోంది. హనుమకొండ నుంచి వెళ్లి రావడంతో పాటుగా ఆకాశం నుంచి మేడారం జాతర దృశ్యాలు తిలకించేందుకు జాయ్ రైడ్స్ కూడా ఉంటుందని అధికారులు అంటున్నారు. మేడారం హెలికాప్టర్ సేవలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. 28 నుంచి 31 వరకు మేడారం మహాజాతర కొనసాగబోతుంది. మేడారం మహాజాతరకు వచ్చేటువంటి భక్తుల కోసం హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. హెలికాప్టర్ సేవలను ఈరోజు టూరిజం శాఖ సంబంధించిన అధికారులు కావచ్చు, మంత్రి సీతక్క, కలెక్టర్లు ప్రారంభించినటువంటి పరిస్థితి. ప్రజెంట్ ఇప్పుడు నేను హన్మకొండ ఆర్ట్స్ సైన్స్ కళాశాలలో ఉన్నటువంటి ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ దగ్గర చూడొచ్చు. ఇక్కడ నుంచి మేడారంకు భక్తులను తీసుకువెళ్లే విధంగా హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కాబట్టి టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఈ సేవలు ఉండబోతున్నాయి. నాకు అందుబాటులో టూరిజం శాఖ సంబంధించిన అధికారులు సూర్యకిరణ్ ఆయనతో మాట్లాడారు. అసలు ఈ హెలిప్యాడ్ రైడ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, హెలికాప్టర్ రైడ్స్ వివరాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పటి నుంచి ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి, ఎప్పటి వరకు ఈ హెలికాప్టర్ సేవలు ఉంటాయి, భక్తులకు ఏం చెప్తారు? జై సమ్మక్క సారక్క. ప్రతి సెల్ ఫోన్ ఓపెన్ చేసినా, టీవీ ఓపెన్ చేసినా సమ్మక్క సారక్క జాతర పోయేద్దుమా అనే పాటలు వింటుంటే ఇప్పుడు ఈ సమయం అంతా కూడా అందరు సమ్మక్క జాతరలో లీనమైపోయి ఉన్నారు. సో అట్లాంటి భక్తులకి ప్రజలందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం, సీతక్క గారు, జూపల్లి కృష్ణారావు గారు, కలెక్టర్ గారు, దివాకర్ గారు, మిగతా యంత్రాంగం అంతా కూడా ప్రజలకి, భక్తులకి మెరుగైన సౌకర్యాలు అందించాలనే ఉద్దేశంతో ఎక్కువ సర్వీసెస్ చేస్తున్నారు. మీ అందరికీ తెలిసిన విషయమే. టెంపుల్ బాగా డెవలప్ చేశారు. ముఖ్యమంత్రి గారు కూడా ఈ మధ్యనే వచ్చి అంతా చూసి బాగుందని చెప్పారు. సో అక్కడ రోడ్స్ అన్ని డెవలప్ చేశారు. రాను రాను మనం కొన్ని వందల సంవత్సరాల కింద స్టార్ట్ అయిన జాతర, అడవిలో కాలిబాటన మొదలైన జాతర ఇప్పుడు కొన్ని లక్షల వేల మంది, ఒక కమ్యూనిటీ అని కాదు, ఒక మతం అని కాదు, ప్రతి ఒక్కరూ జాతరకు వస్తున్నారు. ఆ విధంగా దినదిన అభివృద్ధి లక్షల నుండి కోట్ల వరకు, 1 కోటి నుండి 2 కోట్లు 3 కోట్ల వరకు జనాలు పెరుగుతున్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని డెవలప్మెంట్ అంతా చేశారు. అందులో భాగంగానే ప్రతిసారి ఒకే హెలికాప్టర్ రన్ చేస్తే దానికి బాగా డిమాండ్ ఉండేది. అందరు వచ్చి కోప్పడి తిట్టుకుంటూ కూడా వెళ్ళిపోయేది, మాకు సర్వీస్ దొరకలేదని. సో బాగా అవేర్నెస్ వచ్చింది. 4-5 ఇది 5th టైము. ఇన్నిసార్లు పెట్టడానికి హెలికాప్టర్ మీద అవేర్నెస్ బాగా వచ్చింది, అందరికి అవగాహన వచ్చింది. సో అందుకని సార్ 2 హెలికాప్టర్లు హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ నుండి మేడారం గద్దెల వెనకాల మనకు హెలిప్యాడ్ ఉంటుంది, అక్కడ దించుతారు. 35 minutes to 40 minutes జర్నీ ఉంటుంది. మళ్ళీ అక్కడ మన పోలీస్ మిత్రులందరూ, మన ఆఫీసర్స్ అందరూ దర్శనానికి VIP దర్శనం తీసుకొచ్చి మళ్ళీ అక్కడ స్టార్ట్ అయ్యి మళ్ళీ హనుమకొండ ఆర్ట్స్ సైన్స్ కళాశాలకి మళ్ళీ ఒక 35 minutes 40 minutes జర్నీ చేసి వస్తుంది. అంటే ఒక 3 hours మనం సమ్మక్క సారక్క దర్శనం అంత హ్యూజ్ క్రౌడ్లో కూడా చేసుకొని రావచ్చు. ఒక్కొక్కరికి 35,999. 24వ తారీఖు ముందు కనుక బుక్ చేసుకుంటే 31,000, 3-4,000 డిస్కౌంట్ ఇచ్చారు. అదే కాకుండా ఇది ఇట్లా 31వ తారీఖు వరకు ఈ సర్వీసెస్ హన్మకొండ నుండి ఉంటాయి ఇట్లా. సో ఎవరైనా ఉపయోగించుకోవచ్చు, అవకాశం మంచి. ఎందుకంటే ఇక్కడ నుంచి మేడారం వెళ్ళే సందర్భంలో మీరు లక్నవరం చూడొచ్చు, రామప్ప చూడొచ్చు, పైనుండి చూడొచ్చు, కింద నుండి కాదు. ఇక్కడ 1000 స్తంభాలు కూడా చూడొచ్చు, భద్రకాలు చూడొచ్చు, అక్కడ పోతే జంపన వాగు చూడొచ్చు, గద్దెలు చూడొచ్చు, చిలకల గుట్ట చూడొచ్చు, తాడవాయి అభయారణ్యం చూడొచ్చు, గన్పూర్ చెరువు, ఇవన్నీ మీకు పైనుండి వీక్షిస్తారు. ఇది ఒక మంచి అనుభూతి యాక్చువల్గా మీరు వెళ్ళేస్తే కనుక. సో అట్లా ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో ఇది హన్మకొండ టు మేడారం, మేడారం టు హన్మకొండ. అలాగే ఇంకొక హెలికాప్టరు మేడారంలోనే తిరుగుతుంది. అది 5 to 7 minutes. జంపనవాగు, మేడారం గద్దెలు, చిలకలగుట్ట, తాడువాయి, రెడ్డిగూడెం, అన్ని ప్లేసెస్ అక్కడ ఉన్న ఫారెస్ట్ అంతా కూడా 5 to 7 minutes ఒక రౌండ్ వేసి వస్తుంది. ఆ విహంగ వీక్షణం చూసి కూడా అత్యంత ఆనందం పొందవచ్చు. అది 4,000 ఛార్జ్ ఎంత? 4,800 rupees per head ఒకరికి. 6 members ఒకేసారి ఎక్కచ్చు. ముందు బుక్ చేసుకుంటే గ్రూప్గా ఏమైనా చూస్తే డిస్కౌంట్ ఇస్తామంటున్నాను. మేము కూడా కొంచెం తక్కువ పెడితే ప్రజలు ఎక్కువ మందికి ఉపయోగపడుతుందని దాన్ని కూడా మేము 9 విషయం వాళ్ళకి ప్రపోజ్ చేసాం. వాళ్ళ బుకింగ్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఏదైనా తక్కువ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. సో అందరూ భక్తులందరూ దీన్ని ఆస్వాదించవలసిందిగా, టూరిజం ద్వారా ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్, జాతర భక్తే కాకుండా ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలని అడ్వెంచర్ టూరిజం కింద మేము ఇది అరేంజ్ చేసాం. ఈసారి మాత్రం 2 హెలికాప్టర్ చేయడం కొంచెం టైమింగ్స్ ఎప్పటి వరకు ఉన్నాయి, ఎట్లా సంప్రదించాలి భక్తులు? అంటే మీరు డైరెక్ట్ హెలిప్యాడ్ దగ్గరికి వచ్చినా తీసుకుంటారు టికెట్స్. కొంచెం ముందు బుక్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. హరిత హోటల్, హరిత కాకతీయ వరంగల్లో అయినా బుక్ చేసుకోవచ్చు, మేడారంలో హెలిప్యాడ్ దగ్గర అయినా బుక్ చేసుకోవచ్చు. వీళ్ళ heliTaxi.com అని సైట్ ఉంది, దాంట్లో ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. లేకపోతే మా పర్యాటక శాఖ అధికారులు ఎవరైనా సంప్రదించినా కూడా మేము బుకింగ్ ఫెసిలిటీస్ కల్పిస్తాం. సో మార్నింగ్ సన్రైజ్ టు సన్సెట్ వరకు ఉంటుంది. ఒక వెదర్ బాగాలేకుండా మాత్రమే ఏదైనా ఆఫ్ చేస్తారు సిగ్నల్ లెక్క, కానీ పొద్దున సూర్యుడు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి స్టార్ట్ చేసి ఈవినింగ్ వెదర్ మంచిగా ఉన్నంతసేపు కూడా
మనం ఆపరేట్ చేస్తాం. ఈ 10 రోజులు 2 హెలికాప్టర్లు భక్తులందరూ ఉపయోగించవలసిందిగా కోరుచున్నాం. పోయినసారి జాతరకి ఎంతమంది భక్తులను అక్కడ తీసుకెళ్లారు, ఈసారి ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఏం చెప్తారు? పోయినసారి ఒకే హెలికాప్టరు, ఇప్పుడు మీరు జాయ్ రైడ్ అయితే గంటకి దాదాపు 50 to 60 మందిని ఫ్లై చేస్తుంది. ఒక 8 గంటలు చేస్తే 8 6 40 ఏంటంటే ఒక 500 మెంబర్స్ చేయొచ్చు ఒక రోజు. అట్లా 10 రోజులు అంటే 5,000 6,000 మంది చేయొచ్చు. ఇందులో అయితే కనీసం ఒక 500 మంది 1000 మంది, ఎందుకంటే ఇది టైం వ్యూయింగ్ కదా, టైం స్లాట్ ఎక్కువ ఉంటుంది. పోయి రావాలంటే ఒక 3 hours, అంటే రోజు 3 ట్రిప్పులు పడుతుంది మా అంటే 3 6 18 రోజు 20 మంది అట్లా 30 మంది చేయొచ్చు. ఎప్పటివరకు ఉంటాయి సేవలు? ఈ 31వ తారీఖు జాతర అయిపోయేంత వరకు ఈ సేవలు ఇక్కడ ఉంటాయి. ఒకవేళ ఎక్కువ డిమాండ్ ఉంటే వాళ్ళు మళ్ళీ పర్మిషన్ అడిగి ఎక్స్టెండ్ చేయొచ్చు. బట్ దట్ డిపెండ్స్ ఆన్ ఆ సిచ్యువేషన్. మనం ఈ పర్మిషన్స్ అని కొంచెం ముందు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది టూరిజం శాఖకు సంబంధించినటువంటి అధికారుల వివరాలు అయితే ఈ రోజు నుంచి హెలికాప్టర్ సంబంధించినటువంటి సదుపాయం కల్పించబోతున్నాము. ఈ రోజు నుంచి 31 వరకు సాయంత్రం వరకు మేడారం జాతరకు హెలికాప్టర్ సేవలు అందుబాటులో ఉంటాయని టూరిజం శాఖకు సంబంధించిన అధికారులు చెప్తున్నారు. మేడారం మహాజాతర ఎడ్ల బండ్ల నుంచి హెలికాప్టర్ దాకా వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక్కొక్కరికి ఛార్జీలు జాయ్ రైడ్ కోసం 4,800 రూపాయలు ఉన్నాయి. ఇటు హన్మకొండ టు మేడారం కావచ్చు, మేడారం టు హన్మకొండకు 35,909 రూపాయలను టూరిజం శాఖకు సంబంధించిన అధికారులు కేటాయించి హెలికాప్టర్ ద్వారా భక్తులను చేరవేసేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి 5 హన్మకొండ నుంచి.